డిసెంబర్ 24వ తారీఖున ఆస్ట్రోఫిజిక్స్లో ఒక అద్భుతం జరిగింది. నాసా వాళ్ళ పార్కర్ అనే సోలార్ ప్రోబ్ సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళింది. ఎంత దగ్గరగా వెళ్ళింది అంటే మనం భూమికి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ 100 సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకోండి, ఆ పార్కర్ సోలార్ ప్రోబ్ 4 సెంటీమీటర్ల దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అంత దగ్గరగా ఇప్పటి వరకు సూర్యుడికి అంత దగ్గరికి వెళ్ళిన ఆబ్జెక్ట్ ఏది లేదు, ఇంక్లూడింగ్ ప్లానెట్స్. మెర్క్యూరీ, వీనస్ లాంటి ప్లానెట్స్ కూడా అంత దగ్గరగా సూర్యుడికి వెళ్ళలేదు. అంత దగ్గరగా వెళ్ళింది ఈ పార్కర్ సోలార్ ప్రోబ్. పార్కర్ సోలార్ ప్రోబ్ దీన్ని నాసా వాళ్ళు సూర్యుడి గురించి స్టడీ చేయడానికి 2018లో లాంచ్ చేశారు. డిసెంబర్ 24వ తారీఖున ఈ సోలార్ ప్రోబ్ ఒక అద్భుతం సాధించింది. సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళిన ఆబ్జెక్ట్ అయిందనమాట. దానికి సంబంధించి ఒక బీకాన్ అంటే ఒక సిగ్నల్ నిన్న నాసా వాళ్ళకి అందింది. అదే వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. మా స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే పార్కర్ ఉందో, పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి చాలా దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ కథనం ప్రకారం సూర్యుడికి 3.8 మిలియన్ మైల్స్ దగ్గరగా ఉందంట పార్కర్ సోలార్ ప్రోబ్. మొన్న డిసెంబర్ 24వ తారీఖున నాసా వల్ల ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఈ సోలార్ ప్రోబ్లో ఏం జరిగింది, ఏం కనుక్కుంది, ఇవన్నీ కూడా జనవరి 1 నాటికి వచ్చే అవకాశం ఉందని నాసా చెప్తుంది. అంతేకాదు, ఒకవేళ కనుక ఈ ప్రోబ్లోంచి మనకు చాలా డీటెయిల్స్ బయటకు వస్తే మొత్తం యూనివర్స్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి కొత్త ఆవిష్కరణలు, కొత్తవి మనకు తెలిసే అవకాశం ఉంది. దానివల్ల మన అడ్వాన్స్మెంట్ అనేది ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. చాలా విషయాలు సైంటిఫిక్గా మనం ముందుకెళ్ళగలం. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ వల్ల విశ్వంలో, యూనివర్స్లో స్టార్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, ఏ ఏ ప్లానెట్స్లో హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉండే అవకాశం ఉంది, హ్యూమన్ హ్యాబిటేషన్స్ మనం పంపించవచ్చు. అదేవిధంగా సన్కి సంబంధించి, సన్ ఎనర్జీకి సంబంధించి రకరకాల డీటెయిల్స్, ఎలక్ట్రిక్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద సన్, కరోనా ఆఫ్ ద సన్, సోలార్ వేవ్స్, అరోరాస్ మనకి ఫామ్ అవుతాయి కదా, అవి సోలార్ విండ్స్ వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ సోలార్ విండ్స్ ఎలా ఆరిజిన్ అవుతాయి, ఇలాంటి రహస్యాలని ఛేదిస్తామన్నమాట. ఇప్పుడు సోలార్ పార్టికల్స్ కానీ, కొన్ని పార్టికల్స్ నియర్ లైట్ స్పీడ్ ఎలా అచీవ్ చేస్తాయి, ఓవరాల్గా మొత్తం సన్స్ అట్మాస్ఫియర్, సూర్యుడి యొక్క వాతావరణం గురించి మనకు పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది అనమాట. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఇమేజెస్ కానీ, మెజర్మెంట్స్ కానీ, డేటా కానీ, పిక్చర్స్ కానీ, సన్ గురించి పూర్తి సమాచారం సేకరించి మనకి పంపించుద్ది అనమాట. అసలు ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అంత దగ్గరికి వెళ్ళి ఎలా తట్టుకుంది అంటే, ఈ పార్కర్ సోలార్ ప్రోబ్కి ఒక హీట్ షీల్డ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ షీల్డ్ దాదాపు 2600 ఫారెన్ హీట్ని తట్టుకునే శక్తి ఉంటుంది. మొన్న సూర్యుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు 1800 ఫారెన్ హీట్ తట్టుకుందంట. తట్టుకుని ఇది సేఫ్గా ఉంది. ఆ న్యూస్ కూడా నాసాకు వచ్చింది. అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది ఎంత దగ్గరికి వెళ్ళిందంటే సన్కి, సన్లో ఉన్న హీట్ మొత్తం తట్టుకుని అది ఇంకా సేఫ్గా ఉండి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే శక్తి ఇప్పుడు నాసా వాళ్ళ పార్కర్ సోలార్ ప్రోబ్కి ఉంది. పార్కర్ సోలార్ ప్రోబ్ చాలా ఫాస్ట్గా ప్రయాణం చేయగలదు. గంటకి 4,30,000 మైల్స్ పర్ అవర్. అంటే మన భూమి మీద చూసుకుంటే న్యూయార్క్ నుంచి లండన్కి 30 సెకండ్లో వెళ్ళొచ్చు అనమాట. అది వెళ్ళే స్పీడ్లో 4,30,000 మైల్స్ పర్ అవర్ అంటే మనం న్యూయార్క్ నుంచి లండన్కి 30 సెకండ్లు అంతే. 2018లోనే నాసా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ని పంపించింది. అయితే ఇప్పటి వరకు ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ సన్కి దగ్గరికి వెళ్ళడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంది? యాక్చువల్లీ ఈ మొత్తం ఈ స్పేస్ క్రాఫ్ట్కి కావాల్సిన ఫ్యూయల్ అనేది ఇంతకాలం అది ప్రయాణించడానికి సమకూర్చలేమన్నమాట. కాబట్టి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఏం చేసిందంటే, అది వీనస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, వీనస్ యొక్క గ్రావిటీని వాడుకుంది. తను పొజిషన్ చేసుకోవడానికి, ఎలైన్ చేసుకోవడానికి వీనస్ యొక్క గ్రావిటీని వాడుకుంటూ సన్కి దగ్గరగా వెళ్ళిందనమాట. సో దీనికి ఇంత టైం పట్టిందనమాట. పార్కర్ సోలార్ ప్రోబ్ తాను ఒక ప్రాపర్ ఆర్బిట్లో పెట్టుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది. వీనస్ చుట్టూ తిరుగుతూ వీనస్ ఫ్లై బైగా మారి వీనస్ గ్రావిటీని వాడుకుంటూ సన్ దగ్గర తన యొక్క పొజిషన్ని ఎలైన్ చేసుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది ఈ పార్కర్ సోలార్ ప్రోబ్కి. తద్వారా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ తాను ఐడియల్ పొజిషన్లో పెట్టుకుని ఫ్యూయల్ సేవ్ చేసుకుని మనకి సన్ గురించి చాలా క్రూషియల్ డేటా అందిస్తోంది. ఆస్ట్రోఫిజిక్స్లో నాసా వాళ్ళ పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక పాత్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. సూర్యుడికి ఎంత దగ్గరగా, ఎంత స్పీడ్గా వెళ్ళిన ఆబ్జెక్ట్ మొట్టమొదట ఇదే ప్రపంచంలోకెల్లా. సూర్యుడి వేడికి తట్టుకుని ఇంత దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారి ఆలోచించండి, సూర్యుడు లేకపోతే, ఒక్కరోజు పని చేయకపోతే భూమి ఎలా ఉంటుందో. అందుకే భారతదేశంలో మనం సూర్యుడిని దేవుడిగా కొలుస్తాం కూడా.
సూర్య భగవానుడు లేనిదే అసలు ఏ వ్యవస్థే ఉండదు, సృష్టి ఉండదు. ఇటువంటి టైంలో సూర్యుడి గురించి రహస్యాలు తెలుసుకుంటే ప్రపంచంలో అద్భుతాలు చేయొచ్చు అనమాట. దానికోసమే ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఇప్పుడు సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళిన మొట్టమొదటి ఆబ్జెక్ట్ అనమాట. ఇంత స్పీడ్గా అతి దగ్గరగా వెళ్ళిన ఆబ్జెక్ట్, సూర్యుడి వేడిని తట్టుకుని సూర్యుడిని స్టడీ చేసిన ఆబ్జెక్ట్ ఇది.